అలానే ఎంసీఎస్లో దేశ కూలింగ్ సిటీ ఎక్కడుందో తెలుసా? అది ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే మీరు నమ్మగలరా? నమ్మాల్సిందే. ఇప్పుడు దేశానికే కూలింగ్ సిటీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ సిటీ నిలుస్తుంది. అక్కడ అనేక బ్రాండ్స్తో కూడినటువంటి ఏసీలు తయారవుతున్నాయి. 60% ఏసీస్ అక్కడే తయారవుతున్నాయి. ప్రముఖ బ్రాండింగ్ ఉన్నటువంటి కంపెనీలు ఎల్జీ లాంటివి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. 2027కి డొమెస్టిక్ అవసరాల కోసం 45%, దాదాపుగా 65% ఎక్స్పోర్ట్స్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడమే సాధ్యమైంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రులు ఏదైనా ప్రాజెక్టు తలపెడితే దాన్ని మరో లెవెల్కి తీసుకెళ్తారు. అలాగే ఆయన విజనరీ. బేసికల్గా ఆయన కొన్ని కంపెనీలకి బీజం వేస్తారు. అవి దినదిన ప్రవర్ధమానం చెంది అవి దేశంలోనే పేరెన్నిక గన్న కంపెనీలుగా, అలాగే పేరెన్నిక గన్న సప్లయర్స్గా నిలుస్తారు. దానికి ఉదాహరణ మనకి కియా మోటార్స్. 2014-2019 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కియా మోటార్స్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇవాళ కియా మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దినదిన ప్రవర్ధమానం చెందుతోంది. అలాగే శ్రీ సిటీ, దానికి ఫౌండేషన్ ఎప్పుడో పడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరొక లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, నేషనల్ మీడియాలోనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. నేషనల్ మీడియాలో శ్రీ సిటీ ఏ విధంగా మల్టీ బ్రాండ్స్తో కూడినటువంటి సుమారుగా 200 కంపెనీలు ఏసీలు తయారు చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కానీ ఇప్పుడుండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూరుస్తుంది. అందుకే మ్యానుఫ్యాక్చర్స్ వస్తూ ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటూ ఉంటే, మేక్ ఇన్ ఏపీ అంటూ చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. దాన్ని సాకారం చేసే దిశగా అటు ప్రధానమంత్రి గారు దేశం స్థాయిలో వెళ్తూ ఉంటే, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. అందుకే 2029, 2047 విజన్ని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, 2029 ఎన్నికలు 2024లో ఏ విధంగా జరిగాయో అదే తరహాలో జరగాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. 2024లో ఏ విధంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద తిరగబడి 2024లో ఓటు వేసి కూటమి గెలిపించారో అదే తరహాలో, అదే టెంపోతోటి 2029లో కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి అనేటువంటి ఒక పిలుపుని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ అదే టెంపోతోటి కనుక 2029 ఎలక్షన్ జరగకపోతే రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఇండస్ట్రీస్ రావు, వచ్చిన ఇండస్ట్రీస్ వెళ్ళిపోతాయి, మళ్ళా డిజాస్టర్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి 2029 గురించి ఇప్పటి నుంచి మీరు ఆలోచించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వేదిక మీద అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆంధ్రప్రదేశ్ సమాజానికి చెప్తూ ఉన్నారు. కారణం, ఒకవైపు కియా, ఇంకొక వైపు శ్రీ సిటీ, మరోవైపు అమరావతి. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, అలాగే డ్రోన్ టెక్నాలజీ, దాంతోపాటు ఏఐ టెక్నాలజీ, వైజాగ్లో ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, భోగాపురం కానీ, ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. ఇవి తయారవడానికి 2028కి మనకు ఒక షేప్ రాబోతుంది. వాటన్నిటిని గమనించి ఆంధ్రప్రదేశ్ సమాజం ఆలోచించి 2029లో ఓటేయాలని చెప్పి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెజ్జల్లో ఏం జరుగుతుంది అనేది నేషనల్ మీడియా ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగా శ్రీ సిటీ సెజ్జలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక కథనాన్ని ఇంగ్లీష్ పత్రికల్లో ప్రచురించారు. నేను అది చదివి వినిపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శ్రీ సిటీ నౌ కంట్రీస్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఏసీ తయారీల హబ్గా
మారింది శ్రీ సిటీ అని చెప్తూ ఉన్నారు. ఎక్కడుంది ఇది? ఆల్ మేజర్ బ్రాండ్స్ హ్యావ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇన్ ద సెడ్జ్. ఈ శ్రీ సిటీలో బ్రాండ్స్, ఇప్పుడు మనకు ఏసీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల బ్రాండ్స్ కేంద్రంగా ఇప్పుడు శ్రీ సిటీ మారిపోయింది. శ్రీ సిటీ an integrated special economic zone in Tirupati, district of Andhra Pradesh, has earned the nickname of కూలింగ్ సిటీ. దానికి అందుకే ఆల్ బ్రాండ్స్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి కాబట్టి దానికి కూలింగ్ సిటీ ఆఫ్ కంట్రీ, కూలింగ్ సిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరు వచ్చింది. యాజ్ ఎవ్రీ మేజర్ ఏసీ బ్రాండ్ ఇన్ ఇండియా నౌ హ్యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దేర్. భారతదేశంలో ఉండే అన్ని బ్రాండ్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరుగుతుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈజ్ ద లేటెస్ట్ ఎడిషన్ టు శ్రీ సిటీ అండ్ will start production soon. Not only are there new additions, many of the existing units in the Sri City are on an expansion spree, making it the country's AC manufacturing hub. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటివి ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏమో ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాయి, కొత్తవేమో వస్తూ ఉన్నాయి. ఎల్జీ 2027 కల్లా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతుంది అక్కడ. నియర్లీ హాఫ్ ఆఫ్ ది కంట్రీస్ ఏసీ యూనిట్స్ ఆర్ నౌ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ శ్రీ సిటీ. సో కంట్రీలోనే హాఫ్ ఆఫ్ ది కంట్రీ ఏసీ యూనిట్స్ హాఫ్ ఆఫ్ ది దేశం మొత్తం మీద ఉన్న సగం యూనిట్స్ శ్రీ సిటీలో ఉన్నాయట. వన్స్ ద కెపాసిటీ ఎడిషన్ ఇన్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ న్యూ ప్లేయర్స్ స్టార్ట్ ప్రొడక్షన్, ద ఇంటిగ్రేటెడ్ సెల్స్ విల్ మ్యానుఫ్యాక్చరింగ్ 60% ఆఫ్ ది కంట్రీస్ టోటల్ ఏసీ ప్రొడక్షన్ అండ్ 80% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్. సో మొత్తం కంట్రీకి డొమెస్టిక్ అవసరమైన 60% అవసరాలు, ఏసీ అవసరాలని అక్కడి నుంచి తీరుస్తారు. అలాగే ఎక్స్పోర్ట్స్, ఎగుమతుల్లో 80% ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి శ్రీ సిటీ నుంచే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ శ్రీ సిటీ ఈజ్ హోమ్ టు 7 ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 17 ఏసీ సప్లైస్. ఏ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద సెడ్జ్. As the component manufacturers are also making a beeline along with the original equipment makers. Initially, it was projected that 45% of the total AC products produced in India would be made in Sri City by 2027. 2027 నాటికి దేశవ్యాప్తంగా తయారయ్యేటువంటి ఏసీల్లో 45% అక్కడే ఉంటాయంట. But according to the revised estimates, the total production is likely to reach 60. సో యాక్చువల్గా దాని ఎస్టిమేషన్ 47% అయితే 60% పోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. శ్రీ సిటీస్ రైజ్ ఇన్ ద హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ స్పేస్ ఈజ్ ఏ బ్లెండ్ ఆఫ్ విజన్ అండ్ ఆపర్చునిటీ, షెడ్ డాక్టర్ రవీంద్ర సన్నా రెడ్డి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఫెసిలిటీ. With LG Electronics, Daikin and other global AC brands, besides over 20 component manufacturers setting base here, we are shaping India's AC future. By 2027, Sri City is expected to contribute 60% of the domestic sales and 80% of the exports. Sri City 2027 నానికి దేశంలో ఏసీల అవసరాలని 60% ఫిల్ చేయగలదు, అలాగే ఎక్స్పోర్ట్స్ని 80% ఫుల్ఫిల్ చేయగలదని చెప్తున్నారు. సపోర్టింగ్ బై ద సెంటర్స్ PLI స్కీమ్ అండ్ ద స్టేట్స్ ప్రొడక్టివిటీ ఇండస్ట్రియల్ పాలసీస్, వీ ఎయిమ్ టు క్రియేట్ అన్ ఇంటిగ్రేటెడ్ HVAC ecosystem to become the world's largest AC manufacturing hub, he said. సో ప్రపంచంలోనే పెద్ద హబ్గా మారబోతుంది, లార్జెస్ట్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుందని చెప్పి అంటారు. అదర్ దాన్ ఏసీ many equipment manufacturers are also adding capacities to make other products. LG, which is expected to start production in 2026, అంటే నెక్స్ట్ ఇయర్కే స్టార్ట్ చేస్తుంది LG, will also manufacture refrigerator and other electronic appliances in its facility. EPAC is already making cooktops and set to make refrigerators and washing machines. Daikin's JV with the Richi of Taiwan will enable them to manufacture AC compressors not only for the international but also cater to other players. Recently, US-based carrier held talks
with IT and HRD Minister Nara Lokesh during his recent visits to Singapore and expressed interest in setting a shop in Andhra Pradesh. సో ప్రపంచంలో అన్ని ఇక్కడికి రాబోతున్నాయి శ్రీ సిటీలో అని చెప్పి చెబుతున్నారు. ఇది వరల్డ్స్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుంది అన్నారు. ఇది ఎక్కడ ఉందంటే లొకేటెడ్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్. శ్రీ సిటీ హ్యాస్ విత్ ఇన్ ఇట్ ఏ మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఏ డొమెస్టిక్ టారిఫ్ జోన్, ఏ ఫ్రీ ట్రేడ్ అండ్ warehousing zone, and the electronics manufacturing cluster. Over 200 companies from 30 nations, 30 దేశాల నుంచి 200 కంపెనీ హ్యావ్ సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్స్ ఇన్ శ్రీ సిటీ. సో 30 దేశాలకు సంబంధించిన 200 కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ నెక్స్ట్ టు NH16, 4 డీప్ వాటర్ పోర్ట్స్ విత్ ఇన్ ఏ రేడియస్ ఆఫ్ 100 kilometers, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ విత్ ఇన్ 75 kilometers అండ్ ఏ నేషనల్ రైల్ హెడ్ 25 kilometers. సో ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుకే అక్కడికి వస్తున్నారు. యూనివర్సిటీస్ హ్యావ్ యాక్సెస్ టు సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం పుట్ ఇన్ ప్లేస్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇది 36% వాజ్ శ్రీ సిటీస్ షేర్ ఇన్ ఇండియాస్ ఏసీ ప్రొడక్షన్ 2023 నాటికే. 60% ఈజ్ ది ప్రొజెక్టెడ్ కంట్రిబ్యూషన్ బై 2027. ఈ 36 కాక 60%కి 27 కల్లా తీసుకెళ్లాలనుకుంటున్నారు. సో సిటీ షేర్ ఇండియాస్ ఏసీ ఎక్స్పోర్ట్ 80% ఎక్స్పోర్ట్స్ 27 కల్లా ఉంటాయి. ప్రొడక్షన్ ఆఫ్ ఏసీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 27 lakhs ఇన్ 2010 టు 97 lakhs ఇన్ 2023. ఇది యాక్చువల్గా. సో ఇది కనుక చూస్తే మీకు ప్రపంచంలోనే అంత హబ్ లేదు. వరల్డ్స్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా శ్రీ సిటీ మారబోతుంది. అందుకే దానికి కంట్రీస్ కూలింగ్ సిటీ అని పేరు వచ్చింది. సో కాబట్టి కంట్రీస్ దేశానికి కూలింగ్ సిటీ ఎక్కడుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి సమీపంలో శ్రీ సిటీ అని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్గా నేషనల్గా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. మరి ఈ ప్రొజెక్షన్స్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ ఏంటి, లోకేష్ గారి టాలెంట్ ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.